కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం దాటిపోయింది. కానీ నామినేటెడ్ పదవుల విషయంలో ఇంకా చాలా మంది వెయిటింగ్ లోనే ఉన్నారు. ఎవరికి పదవి దక్కబోతుంది, ఎవరెవరు రేస్ లో ఉన్నారు, అసలు చంద్రబాబు ఫైనల్ లిస్ట్ ఏం నిర్ణయించబోతున్నారు? ఈ వీడియోలో పూర్తి విశ్లేషణ చూద్దాం. ఆఖరి వరకు తప్పకుండా చూడండి. మొదటి విడత పూర్తయింది. సెకండ్ ఫేజ్ లో కొన్ని పోస్టులు భర్తీ చేశారు. అయినా ఇప్పటికీ 40% పదవులు ఖాళీగానే ఉన్నాయి. మొత్తం దాదాపు 3200 నామినేటెడ్ పదవులు, అందుకోసం 70,000 దరఖాస్తులు. 3 పార్టీల నుంచి పోటీ. టీడీపీ, జేఎస్పీ, బీజేపీ. పాలనకు ఏడాది పూర్తయినా కష్టపడ్డ నేతలకు పదవులు దక్కకపోవడం వల్ల అందరిలో నిరాశ నెలకొంది. ఇంకా భర్తీ చేయాల్సిన ముఖ్యమైన నామినేటెడ్ పదవులు 115. మార్కెట్ కమిటీ చైర్మన్ షిప్లు, ఏపీ బెవరేజెస్, మైనింగ్, ఫైబర్ నెట్ కార్పొరేషన్లు, బ్రాహ్మణ, కమ్మ కార్పొరేషన్లు, డీసీఎంఎస్, డీసీసీబీ చైర్మన్ పోస్టులు, ప్రతిష్టాత్మక దేవస్థానాల పాలక మండలం నియామకాలు. ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వారి సిఫారసు జాబితాలు పంపించారు. వీటిపై చంద్రబాబు ఢిల్లీ టూర్ తర్వాత క్లారిటీ ఇవ్వనున్నారని సమాచారం. ఇక అసలైన పోటీ మొదలవుతుంది. కూటమిలో వేలాది మంది ఆశావాహులు ఉన్నారు. వారిలో టికెట్ దక్కని నేతలు, ఎమ్మెల్యేలను గెలిపించిన కీలక క్యాడర్, ఎంపీ, మంత్రి పదవులు దక్కని వర్కర్స్. ఉదాహరణకి దేవినేని ఉమా, బుద్ధ వెంకన్న, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, పీఠాపురం వర్మ ఇవాళ రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ రేస్ లో ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్ గా నియమితులయ్యారు. యనమల రామకృష్ణుడు ఎమ్మెల్సీ పదవి పూర్తి, మరో అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. అందుకే మిగతా నేతల మధ్య పోటీ ఎక్కువ, ఇంటర్వెన్షన్ లేకుండా ఎంపిక చేయడం కష్టమే. 3 పార్టీల మధ్య పదవులు షేరింగ్ విషయంలోనూ క్లారిటీ రావాల్సిందే. టీడీపీ కేంద్ర కార్యాలయం చుట్టూ నేతలు ప్రదక్షిణలు, సిఫారసు జాబితాల్లో తమ పేర్లున్నాయని లేదా అనే ఉత్కంఠ. 3 రోజుల్లో దేవస్థానాల పాలక మండల నియామక ప్రక్రియ ప్రారంభం అనే ప్రచారం. ఈవెంట్ బీజంగా పూర్తి స్థాయి పదవి భర్తీ ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉంది. చంద్రబాబు ఢిల్లీ టూర్ పూర్తయిన తర్వాత, కేంద్రంతో చర్చలు పూర్తయిన తర్వాత నామినేటెడ్ పదవులపై ఫైనల్ నిర్ణయం. ఇక ఏపీ రాజకీయంలో ఒక చిన్న కేబినెట్ పునర్వ్యవస్థీకరణ టైప్ హైప్ ఏర్పడే ఛాన్స్ ఉంది. ఇంతకీ మీ అభిప్రాయం ఏంటి? నిజంగా కష్టపడ్డ వాళ్లకు న్యాయం జరగబోతుందా, లేక రాజకీయంలో మళ్లీ తమ వాళ్ళేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పంచుకోండి. ఈ వీడియోను లైక్ చేయండి. డిఆర్ ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ రాజకీయ ప్రియులందరితో షేర్ చేయండి.